బలరామయ్య నాయుడు. నాకు ఈ సదస్సులో దేవాలయాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు అనే అంశం మీద మాట్లాడమన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా ఆలయాల పరిరక్షణ సదస్సు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మరియు సేవ్ టెంపుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక రాయబారి డాక్టర్ గజల్ శ్రీనివాస్ సారథ్యంలో జరుగుతున్నది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి అర్చక స్వాములకు, సంగీత సాహిత్య ప్రియులకు, తెలుగు భాష అభిమానులకు, గజల్ శ్రీనివాస్ గారి అభిమానులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. దేవాలయాలు మన సనాతన ధర్మానికి ఆనవాళ్ళు, మన సంస్కృతికి ప్రతీకలు, మానసిక వికాసాన్ని కలిగించే ఆధ్యాత్మిక కేంద్రాలు. దేవాలయాల్లో విధిగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఈ బాధ్యత ధర్మకర్త మండలిపై ఉంది. ఆలయాల్లో ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలకు వినోదాన్ని, కాలక్షేపాన్ని మాత్రమే కాక విజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక చింతనను, భక్తి భావాలను కలిగిస్తాయి. పూర్వకాలంలో అప్పటిదాకా చిన్నపిల్లలు మొదలుకొని వయోవృద్ధుల వరకు హాజరయ్యేవారు. అన్ని వయసుల వారు దేవాలయాల వైపు ఆకర్షితులు కావడానికి ఆలయాలలో ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడేవి. తద్వారా అందరికీ దైవ దర్శనము, దేవుడు. అంతేకాక ఊరిలోని ఎక్కువ మంది జనం ఒక చోట కలుపుకొని ప్రాంగణాలుగా ఉండేవి. మన దేవాలయాలు పగలంతా కష్టించి పనిచేసి అణిచిపోయిన మనుషులకు ప్రశాంతత కలిగిస్తాయి. దేవాలయాల్లో సాయంత్రం వేళల్లో ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఊరిలోనూ కళా ప్రదర్శనకు ఆడిటోరియం ఏర్పాటు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వలన మన సంస్కృతిని కాపాడుకోవడమే కాక భగవంతుని లీలలను, పురాణ కథలను కళ్ళకు కట్టినట్టుగా నృత్య నాటికల ద్వారా తెలియవచ్చు. పిల్లలు ఎక్కువగా విన్నదానికంటే చూసిన దానిని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలుగుతారు. మన జానపద కళలైన కోలాటం, చెక్కబడిన, హరిబడిన, బుర్రకథ వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వలన యువతకు ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు శాస్త్రీయ విజ్ఞానాన్ని, సాంఘిక జీవన విధానాన్ని, భక్తి భావాలను కలిగించవచ్చు. కళాకారులు మధ్య మధ్యలో చెప్పే చిట్టకథలు ఎంతో నీతిని, లౌక్యాన్ని బోధిస్తాయి. డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మైపూర్ రాజాకి ఇక్కడ వచ్చేసినటువంటి అర్చక స్వాములందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను.